ఒరే రాజు, ఇదెట్లా నీ సిగ్గు నుండి బ్రతుకు. నాన్న, అమ్మా మహాతల్లి, నీవింతవరకు తిన్నది చాలకపోతే ఇంకా ఏం కావాలో చెప్పు. నా ఆస్తి సర్వస్వము నీకు ధారపోస్తాను. నా కోడలు ప్రాణాలు రక్షించమ్మా. నా కొడుకుని విడిచిపెట్టవే మాయలాడి. ఇంతకు ముందు మీ అబ్బాయి ఈ మాట అన్నారు. మీరు వారికి తగిన తండ్రి. అనుమాన పిశాచం ఆవరించిన మీ సుపుత్రుడు ఏ త్రాగుబోతో తిరుగుబోతో కాకుండా మంచి మాటలతో మభ్యపెట్టి ఇంతకాలం వారికి చెల్లెల్ని కాపాడాను. ఈనాటికి నిజం బయట పెట్టానన్న కోపంతో నన్ను చంపవస్తున్న మీ కుమార రత్నాన్ని మీరు వచ్చి ఆపారు. ఆ పరమ సాధ్యం మీద అన్యాయంగా అభాండాలు వేసిన పాపానికి వారికి ఏ ప్రాయశ్చిత్తం చేస్తారు, ఎలా మనిషిగా మార్చుకుంటారు? తీసుకెళ్ళండి. మా అన్నగారు ఇచ్చిన డబ్బు నగలు ఇప్పుడే తెచ్చిస్తారు. ఇక నేను ఇంటికి పోదాను. ఈ ఆక్రోశంతో నాన్న తెచ్చుకున్నా. లక్ష్మి నిప్పు లాంటి మన పాలికి వినవేల్పురా కాదు. నా పాలికి రాక్షసి. దాని కోపం దాన్నే గ్రహించవేస్తుంది. వెళ్ళండి. ఒరే రాజు, అన్యాయంగా దేవతను దూషిస్తే ఆ పాపం నిన్ను నీ వంశాన్ని నిలువునా భస్మం చేస్తుంది. ఒరే నాయన, ఇప్పటికే కొడుకుపోయి ఉండైన ఈ దేవుడు నిన్ను కూడా పోగొట్టుకోవాల్సి వస్తుందని వణికిపోతున్నాయిరా. నాయన, ఇది చూడరా, ఈ వయస్సులో కొడుకు కోసం నా గుండె కరిగి కన్నీరై ప్రవహిస్తుందిరా నాయన. ఇంటికి పోదాను రా. లక్ష్మిని కాపాడుకోరా రాజు. ఉత్తమురాలని మీ కోడల్ని రక్షించుకోవడానికి మీరు ఇప్పుడు పరిగెత్తుకొచ్చారా? ఆ నీటి వాళ్ళు నన్ను అనుభవం నా తగ్గించి నరకంలో తోస్తుంది. అప్పుడు మీరంతా ఎవరు? అది మీ చిన్న కొడుకుతో సంతానాలకు కొడుకుతూ ఉంటే మీరంతా ఏం చేస్తున్నారు? రాజు రాజు రామ రామ రామ, గోపికి లక్ష్మికి రక్కులు కడుతున్నావట్రా. అయ్యో అయ్యో రాజు, నీ నాలుగును తునాతులకలుగా చేయడానికి నా చేతుల్లో శక్తి లేకుండా చేశాడు రా రామచంద్రుడు. శక్తి లేకుండా చేశాడు. ఆ శక్తి నాకిచ్చాడు మావయ్య. ఒరే రాజు, ఇప్పుడు నువ్వు అన్నమాట ఉపసంహరించుకో. ఇది నా సంసార విషయం. ఈ జోక్యం ఓర్ది. ఇది మా సంసార విషయం కూడా. లక్ష్మి మా అక్క. తప్పులు ఎంపేసుకో. గోపిని తమ్ముడిని వదిలిపెట్టాను. నీ మొత్తం అన్నాడు కానీ వారిని వదిలిపెట్టాడు. నేను అల్లుడిని. అల్లుడు కడు స్వతంత్రుడు. నీ మాట ఉపసంహరించుకో. 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 లేదా నీ మాట నిజం నిరూపించు. తగిన సాక్ష్యాలతో సహా నిరూపిస్తాను. అలాగా? అయితే అది ఇక్కడ చదవడం విషయం కాదు. మన ఇంటికి గారు మీ సాక్ష్యం కూడా కాకూడదు. రండి మావయ్య. రాజు రాజు బీదులు పద.